సత్యంగారు సత్యంగారు అందరికీ నమస్కారం. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. 18 తారీఖు నుంచి అంటే ఆదివారం నుంచి 22 గురువారం వరకు ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం. మనమందరం అంటే కులాలకి సంబంధం లేకుండా మేమందరం కూడా దీంట్లో పాల్గొంటాము. ఎంతో భక్తికరంగా ఎంతో భక్తి మహిమ కలిగిన గుడికి మనందరం ఇక్కడికి వచ్చి చేసి ప్రతి ఒక్క పూజ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాల్గొంటాము. మరి ముఖ్యంగా ఈ 41 నుంచి 41 days 5 days 10 days 11 days అలా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉంటారు. ఈ యొక్క మాలని తీసుకుంటారు. హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఇంకా సంస్థ వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్క సామాజిక సేవ కానివ్వండి గుడి వారు సంస్థ వారు ఎంతగానో ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా జయంతి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నాను. 40 ఏళ్ల బట్టి దేవాలయంలో హనుమాన్ దీక్ష సమాజం వారి సహకారంతో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా బాగా చేస్తున్నాము. ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఈ హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమాల భాగంగా ఆంజనేయ స్వామి దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయండి. స్వాములు దీక్షలు చేసుకుంటున్నారు. మండల దీక్షలు, తర్వాత అర్ధంధర దీక్షలు, తర్వాత 10 రోజుల దీక్షలు, తర్వాత 10 రోజుల దీక్షలు అనేది జరుగుతున్నాయి. ఈ దీక్షలు తీసిన స్వాములందరికీ కూడా హనుమాన్ సమాజం వారు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి. అయితే 18వ తారీఖు నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా దేవస్థానంలో స్వామివారికి పాంచాగ్ని దీక్షతోటి 5 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి రేపు సాయంత్రం అంకురార్పణతో మొదలవుతాయి. తర్వాత 19వ తారీఖు ఉదయం నుంచి కూడా ప్రతిరోజు 5 రోజుల పాటు స్వామివారికి స్నపన జరుగుతూ ఉంటుంది. తర్వాత మనుషులతో ఉంటుంది. తర్వాత ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం, లక్ష పూజ, లక్షమల్లి పూజ, తర్వాత లక్ష తమలపాకు పూజ, తర్వాత రాష్ట్రగతాభిషేకం హనుమత్ జయంతి రోజు అవుతుందండి. హనుమత్ జయంతి ఒక రోజు ముందు అంటే 21వ తారీఖు అంతగా మంచి విశేషంగా గ్రామోత్సవం జరుగుతుంది. పురవీ జిల్లా గారి ఊరేగింపు చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఏంటంటే దేవాలయ తరఫు నుంచి మేము భక్తులకి కావాల్సిన ఎక్కువ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. 22వ తారీఖు దాదాపు 5,000 నుంచి 10,000 భక్తులు ప్రదర్శించుకునే అవకాశం కాబట్టి దేవస్థానం తరఫు నుంచి భక్తులకు కావాల్సినవి సౌకర్యాలు ఏవైతే